ప్రపంచవ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తిస్తున్న విషయం ఏంటో తెలుసా? ఎల్నినో. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ జ్వాలలు ఆరకముందే మరో ఉపద్రవ రూపంలో ఈ ఎల్నినో ముంచుకొచ్చేస్తుంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎల్నినో. అసలు ఇంతకీ ఈ ఎల్నినో అంటే ఏంటో తెలుసా? పసిఫిక్ ఓషన్ లో నీరు అసాధారణంగా వేడెక్కడం, దీనినే ఎల్నినో అంటారు. సో సాధారణంగా మనకి వెదర్ అట్మాస్ఫియర్ లో వేడి, చలి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ ఓషన్స్ లో కూడా ఇదే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వీటిలో సమతుల్యత తప్పినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో మెయిన్గా మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. సముద్రపు నీటి మట్టం సగటు 2.5 డిగ్రీస్ కంటే ఎక్కువ కనుక పెరిగితే దీనిని సూపర్ ఎల్నినోగా చెప్పుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్గా దీనికి ఇది సంభవించినప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మెయిన్గా ఇది ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఈ మెయిన్గా ఈ 3 కాంటినెంట్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ కాంటినెంట్స్లో ఈ ప్రభావం పడ్డప్పుడు ఆయా కంట్రీస్లో వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి, అలాగే నీటి కొరత ఏర్పడుతుంది, ఫ్లడ్స్ వస్తాయి, ఆహారపు సమస్య ఏర్పడుతుంది, న్యాచురల్ డిజాస్టర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్ మన దేశం మీద అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మన దేశానికి వస్తే 1982, 83, 1997, 98, 2015, 16లో భారతదేశంలో ఈ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అండ్ మెయిన్గా ఈ ఇయర్ చూసుకుంటే ఇది మే నెలలో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ నాటికి బలంగా అవుతుందంట. అండ్ 9 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 12 నెలల వరకు ఇది బలపడుతుందంట ఈ ఎల్నినో అనేది. సో ఓవరాల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాతావరణ నిపుణులు అలాగే పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నార్మల్ కంటే కూడా ఈ ఇయర్ ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దేనికైనా బీ ప్రిపేర్గా ఉండమంటున్నారు. సో ఈ వీడియో నచ్చిందా? అయితే మన N3 ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన N3 ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Finally, Lord, please subscribe to N3 TV.